ఏమండి ఏమంటున్నాడు ఇర్మియా ప్రవక్త గారు? జాగ్రత్త చూడండి. మేలు కలుగు మార్గమేది అని అడిగి, అమ్మా కూర్చోబెట్టు. మేలు కలుగు మార్గమేదని అడిగి, అడగాల దేవుణ్ణి మరి మనం చెప్పాలి గట్టిగా. మేలు కలుగు మార్గమేది అని అడగాలి. వగండి, ఒకటి పాఠం. రెండవది, మేలు కలుగు మార్గం ఏది అని అడిగిన తర్వాత ఏం చేయమని చెప్పింది బైబిల్? ఆ మేలు కలుగు మార్గము యందు నడుచుకో అంది బైబిల్. బాగుంది కదండి పాఠం. అంటే ఈ 2 వచనాల్లో 3 పాఠాలు ఆ రోజు ఉన్న ఇశ్రాయేలీలకు, యూదులకు చెప్పుతున్న మాట మీరు మర్చిపోకండి. ఏంటే మొదటి పాఠం అంటే మార్గములలో నిలిచి చూడండి. 2, పురాతన మార్గం, భక్తుల జీవితాలు, భక్తుల యొక్క భక్తి తత్వాలు, భక్తుల యొక్క జీవిత వృత్తాంతాలు, భక్తుల యొక్క విశ్వాసపు తీరి, భక్తుల యొక్క మాదిరికరమైన జీవితం, భక్తుల యొక్క భక్తి విశేషాలు ఒక్కసారి వారిని చూడండి. ఆ భక్తిని గురించి, వారి కొన్ని విశ్వాసం గురించి, వారి కొన్ని నమ్మకం గురించి, వారి యొక్క ప్రవర్తన గురించి ఒక్కసారి విచారణ చెయ్యండి. 2వ పాఠం. 3వ పాఠం ఏంటంటే మేలు కలుగు మార్గమేది అని అడగండి, అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయిపోయింది పాఠం. ఏమండి? అప్పుడు మీకు నెమ్మది కలుగును. అదే మార్గం గురించి అదే ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అదే ఇశ్రాయేలీలకు, అదే యూదులకు, శిష్యులకు, జన సమూహమునకు, ఈరోజు అల్పులమైన మనకి కూడా అవే పాఠాలు నేటి క్రైస్తవులకు దేవుడు నేర్పుతున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించండి చెప్పేశాడు. ఇంతకీ ఇరుకు ద్వారమే తెలియాలి కదా మనకి. అక్కడేమన్నాడు? మేలు కలుగు మార్గమేది అని అడగండి అన్నాడు. ఆ మేలు కలుగు మార్గం ఏదయ్యా? ఏమండి మేలు కలుగు మార్గం ఏదంటే, రండి ఇక్కడ రండి. మేలు కలుగు మార్గం ఏదంటే ఇదిగోండి యేసుప్రభు చెప్తున్నాడు, ఇరుకు ద్వారం, ఇరుకు మార్గం. ఆ మేలు కలుగు మార్గమే నీకు మేలు చూపించే మార్గం ఏంటయ్యా అంటే ఇరుకు ద్వారం. అంటే వినండి, మేలు కలం ఏంటి? ఆ ఇరుకు ద్వారంలో ఏముందయ్యా మనకంటే మేలు ఉందంటుంది బైబుల్. ఆ ఇరుకు ద్వారంలో మనకేముందంటే ఒక దీవెన ఉంది. ఏమండి? ఆ ఇరుకు ద్వారంలో మనకేముందంటే పరలోక రాజ్యం అందులో ఉంది. మీరు నమ్మండి. ఏ ద్వారం అది? అక్కడేం చెప్పింది బైబిల్? మేలు కలుగు దారి, మేలు కలుగు మార్గం ఏది అని దేవుణ్ణి మీరు అడగండి, 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 అడగండి. అడిగేవారు ఈరోజు అడిగేవారేరి? అడిగేవారు లేరు. ఏమడుగుతున్నారు? ఆస్తులు. ఏమడుగుతున్నారు? పిల్లలు. ఏమడుగుతున్నారు? ఉద్యోగాలు. ఏమడుగుతున్నారు? ఇల్లులు. కానీ ఏమడగమని చెప్పాడు దేవుడు? మేలు కలుగు మార్గమేది? మేలు చూపించే దారి అది. నువ్వు నడిచే దారిలో మేలుంది, నువ్వు నడిచే దారిలో దీవెన ఉంది, నువ్వు నడిచే దారిలో సమాధానం ఉంది, నువ్వు నడిచే దారిలో మోక్షం ఉంది. మనం నడిచే దారిలో మార్గంలో ఏముందంటే నిత్య జీవితం, నిత్య రాజ్యము మనకుంది. ఇవన్నీ వదిలేసింది నేటి క్రైస్తవ్యం. ఏమండి? మళ్ళీ మేలు కలుగు మార్గం ఏదని అడగండి. అడిగిన తర్వాత దేవుడు మీకు ఆ మేలు కలుగు మార్గాన్ని చూపిస్తే అందులో మీరు నడవండి. పాయింట్. అడగండి, నడవండి. బాగుంది సూత్రం. అడగండి, చెప్పాలందరూ. అడగండి, నడవండి. మరి నడవాలి అంటే అడగాలి. బాగుంది, అంతేనా? నడవాలి అంటే అడగాలి. అడగకుండా అమ్మైనా చెప్పాలి. అడగకుండా అమ్మాయినా భోజనం పెట్టాలి అంటారు పెద్దల సామెత. నాకేం తెలియదు. మరి మా అమ్మాయి అలా కాదు, అడగకుండా అన్నం పెడుతుంది నాకు. అది మా అమ్మ స్టైల్.
ఏమండి? మీకు అర్థమవుతుంది ఆ భాష? అందుకే ఏమండి, భార్య కంటే తల్లి గొప్పది. చెప్తున్నాను, చాలా 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 సీరియస్ చెప్తాను. ప్రపంచానికి భార్య కంటే తల్లే గొప్పది. ఏమండి, నేను చాలా సీరియస్ చెప్తున్నాను, ఇది నా అనుభవం. భార్య వినండి, భార్య జోబెతుకుతుంది, తల్లి కొడుకు ఆకలి చూస్తుంది. అంతే కదా? మరి మీ ఇద్దరు నాకు అనవసరం, నా తల్లి ఎలా చూస్తుంది? ఆయన ఎంత ఇచ్చి 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 అందో, తిన్నావా, డబ్బులు ఉన్నాయి లేవా, అది నా తల్లి. ఏమండి, అందుకే నా తల్లికి ఇప్పుడు కూడా ఎంత సేవకునైనా కూడా ఏమండి, నేను అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుంటాను. మీరు నమ్మండి, అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుంటాను, నేను అమ్మ పాదాల దగ్గర కూర్చుంటాను. మీరు నమ్మితే మానివచ్చు. ఏమండి, ఆ దేవుడు తెలుసు. ఏమండి, ఇప్పుడు ఆ తల్లే లేకపోతే ఈరోజు నేను లేను. నిన్నకోక మొన్న వచ్చిందా ఎవరు? భార్య. కానీ చెప్పాలి, కూర్చో. ఏమండి, నిన్నగాక మొన్న వచ్చింది భార్య, కానీ తల్లి ఏమండి, నాకు మంచి తల్లి కొడుకు పుట్టాలి, మంచి కూతురు పుట్టాలని ఎన్ని ప్రార్థన చేసేదో. అవునా? అదే అన్యులైతే ఎన్ని నోములు అంటారు కదండి. అది నిజమే, అబద్ధం లేదండి, నిజమే. అంటే ఏమండి, ఒక మాతృమూర్తికున్న వేదన, ఒక మాతృమూర్తికున్న ఆ కడుపు, ఆ ప్రేగు బంధం. అందుకే చూడండి, ఏమండి, అనాథ శరణాలయంలో కూడా కొంతమంది వెధవలు తల్లిని తండ్రిని పెట్టేసి కూడా నా కొడుకుని చూడాలి, నా కొడుకు రావాలి, నా కొడుకుని చూడాలి. ఏంటండి ఆ మాతృమూర్తి ప్రేమతత్వం? భార్య కొంత అనుకున్నారా? వెళ్ళిపోనాన్నే ఆడి కాకపోతే ఇంకొకరు రాస్కిల్స్ అలాంటి సన్నసులు ఉన్నారు భార్యలో. ఏమండి, అలాగే అందరూ లేరు, అది కూడా చెప్పేస్తాను, అందరూ లేరు. కొంతమంది భర్తల కోసం ప్రాణాలు కూడా ఇచ్చేవారు ఉన్నారు ఈ భూమి మీద. ఏమండి, వాక్య ప్రకారం భర్తల కోసం ప్రాణం ఇస్తాను. ఎంత గొప్ప భర్త ఉంటుండగా అడే ఆవిడ ఇంకో నాకెందుకు అనే సైకాలజీ కలిగిన భార్యను కూడా ఉన్నారు భూమి మీద. ఏమండి, నాకు తెలుసు, నిజమే అండి. మరి భార్య ప్రేమ కన్నా వినండి, తల్లి ప్రేమ కన్నా తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ సూపర్ 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 సూపర్. ఏమిటి, ఆయన ద్వితీయ కుమారుని క్రీస్తు చూపించే ప్రేమ కొలవలేని ప్రేమ. కనుకనే ఏంటి, ఆయన బ్రతుకున్నప్పుడు ప్రపంచానికి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించడం ప్రారంభించాడు. అందుకే ఇరుకు ద్వారమును మీరు ప్రవేశించుండారా. అందులో ఆ ఇరుకు ద్వారము ప్రవేశిస్తే అందులో కష్టాలు ఉంటాయి, భరించండి. శ్రమలు ఉంటాయి, భరించండి. శోధనలు ఉంటాయి, భరించండి. రోగాలు వస్తాయి, భరించండి. నిందలు ఉంటాయి, భరించండి. అవమానాలు వస్తాయి, భరించండి. సహించండి, ఎదుర్కొనండి, నిలబడండి. ఏమండి, మరి అక్కడ ఇర్మీయా ప్రవక్త చెప్పారు కదా, మేలు కలుగు మార్గం. ఆ మేలు కలుగు మార్గమే యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు మాట. ఏమని? ఇరుకు ద్వారమున ప్రవేశించండి. అయితే క్రైస్తవ్యం అనే పదానికి ఒక నిర్వచనం ఏంటంటే, క్రైస్తవ్యం అనే పదానికి ఒక అద్భుతమైన ఒక ట్యాగ్ గుర్తింపు ఏంటంటే, ఒక యేసుప్రభు మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, క్రైస్తవ్యం అంటే ఇరుకు మార్గము. అంతేగాని క్రైస్తవ్యం అంటే చెప్పాలి పెళ్ళి అవుతుంది, క్రైస్తవ్యం అంటే పిల్లలు పుడతారు, క్రైస్తవ్యం అంటే ఇల్లు కట్టాలి, క్రైస్తవ్యం అంటే స్థలాలు కొనాలి, క్రైస్తవ్యం అంటే ఇది కాదు. క్రైస్తవులు అంటే ఏంటంటే ఇరుకు ద్వారం, ఇరుకు మార్గం. ఆ కష్టతరమైన మార్గాల్లో ప్రయాణం చేస్తేనే విశాలమైన జవాబు మనకు దొరుకుతుంది. అదే పరలోక రాజ్యం. ఏమండి, మరి అక్కడ చెప్పాడు కదా, మేలు కలుగు మార్గం. నీకు ఎక్కడ మేలు ఉందో ఆ మార్గం నడవండి అయ్యా. నీకు ఎవరు మేలు చూపిస్తున్నారో ఆ మేలు చూపించే వారి దగ్గరికి వెళ్ళండి, ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి అయ్యా అని ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ మాట్లాడితే, తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంత స్పష్టంగా చెప్పేశాడండి. స్పష్టత. ఎందుకీ ఇరుకు మార్గమును ప్రవేశించండి అని ఎందుకన్నాడు అంటే, ప్రియులారా, అందులో వినండి, అందులో
ప్రవేశించేవారు చాలా తక్కువ, చాలా తక్కువ. కానీ యేసుప్రభు యొక్క ఆశ ఏంటంటే అందరూ రావాలి, అందరూ చెప్పాలి, కష్టమైన క్రీస్తును వదలకుండా ఆ క్రీస్తును వెంబడించాలి. ఈరోజు ఉందా అంటే లేదు. మందిరంలోనికి రావడానికే కష్టాలు, మందిరంలోనికి రావడానికి ఎన్నో సాకులు. ఏమండి, బడికి రావడానికే ఎన్నో దొంగెత్తులు. మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైన పరలోకం మన ఇంటికి మనం వెళ్ళాలంటే ఏంటి, ఎంత కష్టం చెప్పండి. చాలా కష్టం అండి, చాలా కష్టం. ఏమండి, చదవండి ఇక్కడ మత్తయి సువార్త ఏంటంటే, ఇరుకు మార్గమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గం ద్వారం వెడల్పును, ఆ దారి విశాలంగా ఉంది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఒక్క నిమిషం, ఏమండి, నాశనం అయిపోయిన పర్లేదు, నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకునేవారు చాలా మంది ఆ దారిలో ఉన్నారండి. నాయనా దారి మార్చవా, మార్గం చెప్పాలి, మార్గం తప్పవా, నీ దారి తొలగించుకోవా, నీ మనసు మార్చుకోవా, నీ గుణం మార్చుకోవా, మేలు కలుగు మార్గంలో నడవా, పరిగెత్తవా, ప్రయాణం చేయవా అంటే నో. అసలు ఏమిటి నచ్చటం లేదు క్రైస్తవులకి, ఈరోజు నచ్చటమే లేదు. మరి మరి ఇరుకు ద్వారములో ప్రయాణం చేయకపోతే, ఇరుకు ద్వారం గుండా మనం నడవకపోతే పరలోకానికి ఎలాగెళ్ళిపోతాం మరి మనం? ఏమండి, పాఠం అండి, పాఠం చూడండి. ఇంకో చెప్పు చూడు, యేసుక్రీస్తు చదవండి, జీవమునకు పోవు ద్వారము ఇరుకుగా ఉంటుంది. అంటే నిత్య జీవానికి వెళ్ళే ద్వారం, పరలోకానికి వెళ్ళే దారి చాలా ఇరుకు అంటే చెప్పండి, ఇప్పుడు చాలా కష్టం. ఏమండి అంటే చెప్పమంటారా, దేవుడి పని చెయ్యండర్రా అంటే దేవుడి పని చేయడానికి కూడా చాలామంది ఇష్టపడలేదు. అదే ఇరుకు అంటే ఈ చర్చి గురించి కాదంటుంది. సువార్త చేయాలి, ఇరుకు. ఉపవాసం ఉండాలి, చెప్పాలి, ఇరుకు. యవనస్తులు అందరూ కూడా సమాజంగా కూడుకొని వాక్యం వినాలి, ఇరుకు. స్త్రీల కూడికలు ఇరుకు. ఏమండి, నిజమే. ఆరాధన కార్యక్రమాలు, గృహ కూడికలు చాలా ఇరుకైనవి. ఎవరు పెడతారండి, ఎవరు ఖర్చు పెడతారండి డబ్బులు, ఎవరు భోజనం పెడతారండి, ఎవరు ఇస్తారండి కానుకలు, అదే పని ఏంటండి, ఉండొద్దండి డబ్బులు, ఇరుకు. అదే ఏమంటే సినిమాలకు విశాలం, ప్యాకెట్కు విశాలం, పోకిరి వేషాలు వేయడానికి విశాలం. ఏమండి, అవునా? ఆలోచించండి. స్నేహితులు ఖర్చు పెట్టాలంటే విశాలం. కానీ దేవుని పని కోసం ధనం ఖర్చు పెట్టాలి అంటే, సేవకులు పాపం ఆయన ఏమంటే పాపం అంత కష్టాల్లో బాధల్లో ఉండి కూడా మాకు వాక్యం చెప్పడానికి వస్తున్నారంటే ఏంటి, వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ చేయాలంటే కష్టం, చేతులు రావు సన్నాసులకి. ఏమంటే ఆలోచించండి జాగ్రత్తగా. జీవమునకు పోవు ద్వారము ఇరుకుగా ఉంటుంది, ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది. అంటే అర్థం ఏంటి, చాలా కష్టముగా ఉందని అర్థం. దానిని కనుగొనిన వారు అందరే అనుందా, కొందరే అనుందా, కొందరే. ఏంటి, ఆ కొందరులో మనం ఉండాలండి, ఆ కొందరులో నేనుండాలి, ఆ కొందరులో వాక్యం వింటున్న నీవు ఉండాలి. ముగిస్తాను, ఆలోచించండి. ఏమంటే ఆలోచించండి, ఇంకో జవాబు ఇచ్చి ముగిస్తాను. మేలు కలుగు మార్గం ఏది అని అందులో మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో చెప్పాలి, అందులో ఎందులో వినలేదు వాక్యం. మేలు కలుగు మార్గములో మీరు నడవండి, అడగండి, నడవండి. కానీ భక్తులు అంటున్నారు ఆ రోజు చూడండి,
చూడండి, ఇర్మీయా గ్రంథం 6:18-17 చూడండి. భక్తులు అంటున్నారు, చూడండి. ఆ పై 17 అండి పూర్తిగా. మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడవండి అని తర్వాత ఏమని చూడండి, చదవండి. మిమ్మును కాపు కాయుటకు సేవకుడుగున్న ఇర్మీయా ప్రవక్తగున్న నేను, ఆ దేవుడుగున్న నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించండి. ఆ సేవకులైన వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. ఆగండి ఆగండి ఆగండి. ఏమండి, సేవకులు ఏం చేస్తున్నారట? గట్టి చెప్పండి. సేవకులు ఏం చేస్తున్నారు ఉంది బైబిల్లో? బూరధ్వని. ధ్వని అంటే శబ్దం, బూరధ్వని అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయడం, దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడం. ఎవరికి? సంఘానికి. ఏమండి, దేవుడితో చెప్తున్నాడు, నాయనా ఇశ్రాయేలు సంఘమా, మిమ్మల్ని కాయుటకు, మిమ్మల్ని ఏమండి భద్రం చేయుటకు సేవకుని పెట్టాను. ఎవరయ్యా సేవకుడు అంటే? ఇర్మీయా. మరి ఆయన ఏం చేస్తాడో తెలుసా మీకు? బూరధ్వని. ఆయన బూరధ్వని నాకు ఏమడుతుంది అంటే, ఇప్పుడు మీకు నేను వాక్యం చెప్తున్నానా? వినండి, మీకు వాక్యం చెప్తున్నానా? దేని గురించి చెప్తున్నాను? 2 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ఏంటి? ఇరుకు మార్గం. 2 మార్గం ఏంటి? విశాలమైన మార్గం. అవునా? చెప్పండి. అందున ఆ మార్గాల గురించి మీకు ఒక పాఠాన్ని నేను మీకు చెప్తున్నప్పుడు, దేవుడు నా బూరధ్వనిని పరలోకము నుండి ఆయన వింటున్నాడు. ఏలియా ఎలా చెప్తున్నాడు? నా కుమారుడు ఎలా చెప్తున్నాడు? కరెక్ట్గా చెప్తున్నాడా లేదా? వాక్యంగా చెప్తున్నాడా లేదా? ఏంటి, మనుషులు పొంగిస్తున్నాడా? మనుషులకి ముఖస్తుతి చేస్తున్నాడా? లేకపోతే నన్ను మయంపరిచే విధంగా వాక్యం చెప్తున్నాడా అని నా బూరధ్వని ఏంటో, ఏంటి నా యొక్క వాక్యపు వివరణ ఏంటో, నా యొక్క వాక్యపు విభజన ఏంటో, నేను ఎలా వాక్యాన్ని ఏంటి అర్థవంతంగా వివరిస్తున్నానో, ఎలా వర్ణిస్తున్నానో, ఇవన్నీ నా తండ్రి పరలోకం నుండి వింటున్నాడు. ఆయన మీరే తినటం లేదు కానీ ఆయన వింటున్నాడు. మీరు ఏంటి మీకు రెప్పల పడుతున్నాయి కానీ ఆయన వింటున్నాడు. మీరు పడుకుని పోతున్నారేమో కానీ ఆయన వింటున్నాడు. మీరు అశ్రద్ధ వింటున్నారేమో కానీ ఆయన మాత్రం శ్రద్ధగా నా బూరధ్వని, నా వేదన, నా బాధ, ఏమండి నా బలాన్ని గట్టిగా ఉపయోగించి గట్టిగా అరిచి మీకు వాక్యాన్ని, నా బూరధ్వనిని, నా శబ్దాన్ని నేను మీకు నా కడుపులో నుండి, కంఠముల నుండి బయటికి తీసుకొచ్చినట్టు చెప్తుంటే, ఏమండి ఆ బూరధ్వనిని చదవండి. వినబడుతుంది నాకు. అయితే ఏమండి, అయితే ప్రజలు అంటున్నారు, భక్తులు ఆ రోజు భక్తులు అంటున్నారు, ముగిద్దాం ఇలాండి. ఆ రోజు భక్తులు అంటున్నారు, పాపం మేము వినమయ్యా, గాలి తీసేశారు వీళ్ళు, మేము వినం. సేమ్ ఈరోజు ఉన్నారు సంఘం, తిరిగిలేదు. మేము వినం. అమ్మ మందిరం చర్చి కట్టాలమ్మా, వినం. అమ్మ ఇసుక మోయాలి, వినం. అమ్మ ఇటుక మోయాలి, వినవరా. సువార్త ప్రకటించాలి, వినం. అసలు ఏమండి, దైవ సంబంధమైన పండుగ చేయాలి, వినం. ఆలకించం, మేము పాటించం, పట్టించుకోం. మా పోకిరేసులు వేయడానికి వెళ్దామా? ఓకే నాయ్య గారు. సోకులు చేద్దామా? ఓకే. షికారు వెళ్దామా? ఓకే. పిక్నిక్కి ఓకే. జల్సా ఓకే. ప్రయాణాలు ఓకే. పోకిరి వేషాలు ఓకే. ఫంక్షన్లు అబ్బా చికెను మటన్ ఉంటుంది ఓకే. సినిమా హాలు తిరిగిలేదు, తగ్గేది లేదు, ఓకే. కానీ ఏమండి, మందిరం ఏడుస్తుంది తెలుసా మీకు? సిగ్గు లజ్జ లేని ఏంటి వాళ్ళు తయారవుతున్న అలా ఉన్నారు. కానీ చూడండి, నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా? ఏడుస్తుంది మందిరం. ఇదేనా నా పరిస్థితి? ఏమండి, ఒక పేషెంట్కి వినండి, ఒక పేషెంట్కి పరిపూర్ణ స్వస్థత వచ్చే విధంగా ట్రీట్మెంట్ చేయాలి తప్ప, ఒక పేషెంట్ సగం స్వస్థత వచ్చి ఇంకా సగం స్వస్థత సరైన అంటే పరిపూర్ణమైన ఉపశమనం లేకపోతే ఆ పేషెంట్ డాక్టర్లోకి ఎలా చూస్తాడు తెలుసా? అయ్యా నాకు చూడండి, అయ్యా ఇంజక్షన్ వేయండి, అయ్యా నాకు బాటిల్ ఎక్కించండి, అయ్యా. ఏంటండి అయ్యా బాధ?
ఏంటి ఆ బాధ తెలిసిన వారికి ఆ పేషెంట్ యొక్క వాల్యూ ఏంటో, ఆ వేదన ఏంటో అర్థమవుతుంది. అందరికీ అర్థం అవ్వదు. ఒక పక్క తండ్రి అని దేవుడు ఏమిటి ఆయన మాట్లాడుతున్నాడు, ఒక పక్క ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇద్దరు మాట్లాడిన కూడా అక్కడ సిగ్గులేని వారు ఏమన్నారు తెలుసాలో, మేము గట్టిగా మేము ఈరోజు ఫోన్ అలాగే వస్తున్నాయి మాకు. అయ్యా వాళ్ళు వినరట, అయ్యా వాళ్ళు రారంట, అయ్యా వాళ్ళు చేయరంట. ఏమి విన్నారు, ఎందుకు రారు, ఎందుకు చెయ్యరు? ఈ పని చేయకపోతే దైవ సంబంధమైన సువార్త పని ఏం చేస్తారు? నశించిపోతున్న ఆత్మలు రక్షించే పని ఏం చేస్తారు? బహిరంగ సువార్త కూడికల్లో ఆ పని ఏం చేస్తారు? ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు పాపం, సరైన వాక్యం తెలియక, సత్యం తెలియక, వాస్తవం తెలియక, ఏమిటి రొట్టె ద్రాక్షరసం కూడా అందక ఏంటి ఆత్మీయతలో చచ్చిపోయిన వారు చాలా మంది ఉన్నారు విశ్వాసులు. మరి వాళ్ళు చచ్చిపోతే మనకి ఏ లాభం చెప్పండి? ఈరోజు మందిరాలు కూడా ఎగ్గొట్టిన దొంగ వెదవులు లేరా సంఘాల్లో? ఎందుకంటే పని ఏట పని ఆదివారం పూట, ఏమిటి ఆదివారం పూట నీ కొరకు ప్రాణం ఇచ్చి సమాధిని గెలిచి మరణాన్ని జయించి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడే ప్రవక్తలు కేకలు వేస్తుంటే, ఏమిటి ఆ మరణపు ముళ్ళని విరిచాడు నీ యేసయ్య, ఆ పాపపు ముళ్ళని విరిచాడు నీ కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య. అంత త్యాగం చేస్తే మనం చేసేదేంటి? చెత్త పనులు చేసుకొని ఏంటి ఇరుకు మార్గంలో ప్రయాణం చేయండి అంటే విశాలమైన మార్గంలో నాకు ఫ్రీడమ్ కావాలని రంకిలేసేవారు లేరా చాలా మంది? మరి నాలాంటి పాస్టర్లు, నాలాంటి సేవకులు, ఏమిటి నాలాంటి కుటుంబాన్ని నడిపించేవారు సహించలేరు. ఎందుకు కావాలి నీకు ఫ్రీడమ్? ఎందుకురా కావాలి ఫ్రీడమ్ నీకు? ఏంటి క్రైస్తవ్యం అంటే అర్థమైతే తెలుసా? ఫ్రీడమ్ చెప్పుకోవాలి. క్రైస్తవ్యం అంటే అర్థమైతే తెలుసా? ఆ విశాల మార్గంలో ఆ విశాలతను చంపేసుకోవాలి. ఆనందం చెప్పుకోవాలి దేవుని కోసం. మన సంతోషాన్ని అవసరమైతే మన సంతోషాన్ని చెప్పుకోవాలి దేవుని కోసం. ఇలా ఉందా ఈరోజు క్రైస్తవ్యం? బైబిల్ చదవాలంటే ఏమండి ఇలా తీస్తారంతే, ఇలా తీస్తారు, ఏమొస్తా చదువుతారంతే. ఏంటది? దేవుడు మాట్లాడేశాడా? ఎవరు చెప్పాడు మాట్లాడాడని? అలా మాట్లాడ్డాయినా ఏమండి చక్కగా క్రమముగా ఏంటి 1 by 1 పిన్ టు పిన్ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒక పుస్తకం పెట్టుకొని దేవుడు ఈరోజు ఈ అధ్యాయం ద్వారా, ఈ వచనం ద్వారా లేదా ఈ సువార్త మాటల ద్వారా, ఈ పత్రికల ద్వారా నాతో ఏం మాట్లాడాడు? ఇదిగో రోమపత్రిక నుండి చదువుతున్నాను, లేదా ఇర్మియా గ్రంథంలో చదువుతున్నాను, కీర్తనలు చదువుతున్నాను, సామెతలు చదువుతున్నాను, అందులో నుండి దేవుడితో ఏం మాట్లాడాడో అది బైబుల్ చదివే విధానం. ఇది ఇరుకు మార్గం. ఉపవాసం ఉండాలి, ఇరుకు మార్గం. నీ ఆకలి చంపాలి, ఇరుకు మార్గం. ఎందుకు ఉపవాసం ఉండాలంటే ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు మారాలంటూ ఉండాలి. సంఘ విశ్వాసులు ఆత్మీయ మంట కలిగిన వారుగా మారాలంటే ఉపవాసం ఉండాలి. నూతన ఆత్మలు కదలాలి అంటే సువార్త కూడికలు జరగాలి అంటే కడుపులో మారాలి. నీ నోటంట అంగలార్పు వినబడాలి దేవునికి. పాట పాడంటే పాటే పాడరు ఈ సన్నాసులు, ప్రార్థించంటే ప్రార్థన చేయరు ఈ సన్నాసులు. పరలోకం అంత ఈజీ అనుకున్నారా? రండి చెప్తాను. నెక్స్ట్ నుండి ఈ మందిరం అవనే నెక్స్ట్ నుండి పెద్ద హెడ్డింగ్ పెట్టి మీకు పాటలు నేర్పిస్తాడు దేవుడు. బోర్డు ఉన్నాయి. ఆలోచించండి. అందుకే ఒక పక్క మేలు కలుగు మార్గం ఏదని అడగండి, చెప్పండి, అడగండి నడవండి, అడగండి నడవండి అని అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు? మీ అసలు వినమయ్యా అంటున్నారు. అంతే. ఏం బలిసిపోయింది వాళ్ళకి. వినమా? ఎందుకు వినరు మీరు? వినరా? ఎందుకై వినవు నువ్వు? నీ కొరకు దేవుడు సృష్టిని కలిగించాడు, నువ్వు వినవలసిందే. నీ కొరకు దేవుడు వర్షాన్ని పంపించాడు, నువ్వు వినవలసిందే. నీకు ఏ ఆహార పదార్థం కావాలంటే ఆ ఆహార పదార్థం దేవుడు నీ కాళ్ళ దగ్గర పెట్టాడు, నువ్వు వినవలసిందే. ఈ పంచభూతాలని నీ కాళ్ళ దగ్గర పెట్టాడు, నువ్వు వినవలసిందే. నీ కొరకు తను అద్భుతి కుమారుడు, ముద్దుల కుమారుడు
ఏకైక కుమారుడు జంతైక కుమారుడిని యేసయ్యను నీ కొరకు పంపించాడు. వినవలసిందే. వినవా? ఏమిటి వినవా? నేను చెప్పమంటారు గట్టిగా, నేను నా కంఠంలో ఆఖరి శ్వాస చెప్పాలి ఆగినంత వరకు సంఘాలు వినవలసిందే. చేత కాకపోతే అంటే భక్తి చేయడం చేత కాకపోతే నోరు మూసుకుని ఉండవలసింది ఇంట్లో. భక్తి చేసిన వారు రావాలి సన్నిధికి. ఇరుకు మార్గము కావాలనుకున్న వాళ్ళు రండి. మేలు కలుగు మార్గం ఏదో అందులో మీరు నడవాలయ్యా అంటే అంతే రండి, బాగుంటుంది. చాలామంది ఎందుకు మానేస్తాండ్రా? ఎందుకమ్మా దేవుడు చర్చికి రావడం మానేసావు? 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఏమమ్మా అంటే ఏమంటున్నారయ్యా? ఇరుకు మార్గం బాబో మీరు రాలేమండి. ఆ పాస్టర్ చెప్పే వాక్యం బాబో వినలేకపోతున్నాం బాబు. ఆ పాస్టర్ చెప్పే మాటలు అయ్యో మేము ఆలకించలేకపోతున్నాం బాబు. అయ్యో బాబు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉండాలి, కఠినంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, కఠినంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, క్రీస్తులాగా ఉండాలి, క్రీస్తుని కలిగి ఉండాలి, క్రీస్తుని పోలు ఉండాలి. ఏమండి అలాంటి బోధల మేము తట్టుకోలేం బాబోయ్. తట్టుకోలేనప్పుడు, చేత కానప్పుడు ఎవడిచ్చాడు బాప్తీసం నీకు? ఎందుకు తీసుకున్నావు బాప్తీసం? ఏలియా పాస్టర్ గారు ఎటువంటి బోధలు చేస్తాడండి? ఈ బోధ వినండి, ఈ బోధ మీకు బోధపడితే పరలోకం మీకే. వద్దు అనుకున్నారు అనుకోండి, మనకంటే దురదృష్టవంతులు ఎవరుండరు. ప్రార్థన చేసుకుందాం. ఏమండి ప్రార్థన చేసుకుందాం. రికార్డింగ్ అవుతుంది. ఏమండి రైట్ ప్రార్థన.